పల్స్ పోలియోపై అపోహలు వద్దని అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పి కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎందుకంటే 6 మంత్స్ తర్వాత తల్లి పాలు తగ్గుతాయి. 6 నెలల వరకు తల్లి బాగా పుష్కలంగా పాలిస్తుంది. తల్లి పాలు తక్కువైతే, తల్లి దగ్గర పాలు లేకపోతే, పాలు చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో అక్కడక్కడ అంటే మన ఏరియాలో కాదు, వేరే చోట అక్కడక్కడ మీకు అనసమైనప్పుడు పిల్లలకు పాలు ఇవ్వడం అనేది చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. ఎవరో పుడతానే మా పనులు మాకుండా అనడము, ఆయాలకు అప్పగించేయడము, వీళ్ళ డ్యూటీలకు వెళ్ళిపోవడము, ఆ తల్లి పాలు లేక బిడ్డలకు ఇమ్యూనిటీ పవర్ తగ్గడము. ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఖచ్చితంగా పోలియో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ పోలియో అనేది అంటువ్యాధి, కలుషిత ఆహారం వల్ల రావచ్చు, కలుషిత నీరు వల్ల రావచ్చు. ఆ వైరస్ పోలియో వ్యాధి ఉన్న పిల్లల్లో ఆ వైరస్ లోడ్ ఎక్కువ ఉంటే పక్క పిల్లలకు చాలా మందికి వచ్చే ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలకు అందరికీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆ పిల్లలు మోషన్ కూర్చుంటాడా, ఆ మోషన్ కూర్చున్నప్పుడు ఆ మోషన్ మీద ఈగలు వాళ్తాయి. ఆ ఈగలు పోయి మనం తినే ఆహారం మీద వాళ్తాయి. ఆ వైరస్ తీసుకొచ్చి దాని మీద వదులుతాయి. ఆ వదిలిన ప్రతి ఒక్క పిల్లవాడికి 0 to 5 పుట్టి ఎక్కడున్నా కూడా జల్లెడ పట్టాల. జల్లెడ బట్టి ఒక్క బిడ్డను కూడా తప్పుకోకుండా పోలియో డ్రాప్స్ వేయాలి. పోలియో డ్రాప్స్ వేసేటప్పుడు తల్లులకు చెప్పాలి. ఫస్ట్ కొంతమంది ఎస్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వేయించుకోరు, మాకు వద్దు, మాకు అవసరం లేదంటారు. వాళ్ళకి నచ్చ చెప్పాలా. ఎందుకంటే మన బాధ్యత. వాళ్ళు చదువుకొని మూర్ఖులు వాళ్ళు, మనం చదువుకున్నాం కాబట్టి కొంచెం ఇంత తెలివి ఉంటుంది మనకు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ 10 సార్లు నచ్చ చెప్పండి. వాళ్ళు మీ మాట వినలేదంటే మా సూపర్వైజర్లో మా సమక్షం తీసుకొస్తే మేమే వచ్చి వాళ్ళకి డ్రాప్స్ చేస్తాం. ప్లస్ ఈ పోలియో వైరస్ అనేది మగపిల్లల్లో ఎక్కువ వస్తుందమ్మా. ఆడపిల్లల కాడికి మగపిల్లల్లో ఎక్కువ వస్తుంది. మగపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. 0 to 15 years లోపల ఏరియాలో ఎవరికన్నా ఒక పోలియో కేసు అటాక్ అయిందనుకోండి, ఆ ఏరియాలో ఉండే అంగన్వాడీ కానీ లేదండి. ఎందుకు రీసెంట్గా పెట్టారంటే బాపట్లలో కేసు వచ్చింది, రీసెంట్గా కేసు వచ్చింది. అందుకోసం ఈ సంవత్సరం మళ్ళా ప్రోగ్రాం పెట్టారు. ఇంకొకటి ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క బిడ్డకు అనారోగ్యంతో ఉన్నా సరే, ఇంతకుముందు చుక్కలు వేయించుకున్నా సరే వాళ్ళకి చెప్పి మా ఇంతకుముందు వేయించుకున్నారు కదా, వేయించుకున్నా కూడా ఇప్పుడు వేయించుకుంటున్నాం, ఏం కాదు. దీనివల్ల మీకు బిడ్డకు అంగవైకల్యం రాకుండా ఉంటుంది. అంగవైకల్యం వస్తే బిడ్డకు తల్లిదండ్రులకు భారమే కదమ్మా, బిడ్డ భారమే కదా. ఎందుకంటే వాళ్ళు కూలి పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఆ ఒకటి పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాటిని చూసుకోలేక, వాళ్ళ పనులు పోలేక చాలా బరువు ఉంటుంది కదా. ఆ పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. అందుకోసము వాళ్ళకు చెప్పాలా, ఇలా ఉంటుందమ్మా పోలియో వస్తే. పోలియో ఒక్క కాళ్ళ నుంచి చేతులు కూడా వస్తుంది, చేతులు కూడా పోలియో వస్తుంది. 2 కాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కండరాలు సడలింపు అంటే పట్టుతో తప్పిపోయడం వల్ల 2 కాళ్ళు చచ్చుబడిపోయి, ఆ చచ్చుబడిపోయినప్పుడు ఆ స్టార్టింగ్ దశలోనే కనుక్కోవాలంటే ఆ వైరస్ అటాక్ అయిన తర్వాత అందరికి ఏమవుతుంది, విరేచనాలు, బిడ్డ మగతగా ఉండడం, ఆకలి మందగించడం, అలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవుతుంది అంటే ఆ జ్వరంలో బిడ్డ ఏం చేస్తాడంటే కాళ్ళు ఈడ్చుకుంటూ తిరుగుతాడు. ఇట్లా కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగినప్పుడు కొంచెం మీరు అనుమానం పడాలి. డౌట్ వచ్చి వెంటనే డాక్టర్ దగ్గర చూపెట్టాలి. పిల్లల్ని తీసుకుపోయి చూస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి